అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ. నా ఫేవరెట్ చేయబోతున్నాను. దోశలకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నంలోకి తింటే అదిరిపోతుంది. జస్ట్ అట్లా నాకినా సరే అబ్బా స్వర్గలోకపు అంచులాగా వెళ్ళొచ్చు. అవును, నేను మాట్లాడేది దోసావకాయ గురించి. మీకు తెలుసు కదా నాకు దోసావకాయ అంటే చాలా ఇష్టమని. మా అమ్మ ఎప్పుడు చేసినా బాగా ఇట్లా సీసా నిండా తెచ్చుకొని బాగా తినేస్తాను. ఇంకా తను ఎవరికి ఇచ్చినా అది కొంచెం బూజు పట్టే వరకు వాళ్ళు పక్కకు పెడతారేమో, కానీ మా ఇంట్లో మాత్రం ఖతం అయిపోతుంది. ఎందుకంటే ఇంకే పచ్చడి చేసినా కూడా అది పక్కకు పెట్టి మరి దోశల్లోకి దోసావకాయ వేసుకుని తిని బాగా ఎంజాయ్ చేస్తాను. మరి ఈ దోసావకాయ మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే మీ ఇంట్లో తయారు చేసుకోవాలి. మరి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఉన్నాయా లేవా ఒక్కసారి చూసిరండి.